జేఎంజే న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు చదువుతున్నది శిరీష। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించేందుకు విద్యార్థులు బాగా చదువుకునేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం చేపడుతుందన్న సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్। పొగాకు రైతులను అన్ని విధాలా ఆదుకుంటామన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి। పొగాకు రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, వారికి మద్దతు ధర కల్పించాలన్న సంతనూతలపాడు నియోజకవర్గ సమన్వయకర్త మాజీ మంత్రి మేరుగు నాగార్జున డిమాండ్। జిల్లాలో ఈ నెల 15వ తేదీ నుంచి జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం మనమిత్ర పేరుతో ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్ శక్తి యాప్ అవగాహన కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పటిష్టంగా జరిగేలా మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఆదేశించారు। కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా సంబంధిత శాఖల జిల్లా అధికారులతో కలిసి వాట్సాప్ గవర్నెన్స్ శక్తి యాప్ అవగాహన కార్యక్రమాలు, జాతీయ ఉపాధి హామీ పథకం అమలు, జిఎస్డబ్ల్యూఎస్ సర్వీసెస్ తదితర అంశాలపై మండల ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ఏపీఓలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మనమిత్ర పేరుతో ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్ ముఖ్య ఉద్దేశాన్ని, దానివల్ల కలుగు లాభాలను ప్రజలకు వివరించాలన్నారు। ఈ అవగాహన ప్రక్రియ ఈ నెల 25వ తేదీ నాటికి పూర్తి చేయాలని అన్నారు। జాతీయ ఉపాధి హామీ పథకం కింద నిర్దేశించిన లక్ష్యం మేరకు పని దినాలు కల్పించేలా క్షేత్రస్థాయిలో ఎంపీడీఓలు, ఏపీఓలు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు। వారికి చెప్పాలి, శక్తి యాప్ డౌన్లోడ్ చేయించుకోవాలి, అదేవిధంగా సైబర్ క్రైమ్స్ రిలేటెడ్ వారికి అవగాహన కల్పించాలి। సో ఇది అందరూ సెక్రటేరియట్ స్టాఫ్స్కి ఆల్రెడీ వారికి ట్రైనింగ్ ఇచ్చి ఉన్నాము, అదేవిధంగా ప్యాంప్లెట్స్ కూడా ఇవ్వడం జరిగింది। ఇప్పుడు మన ప్రోగ్రెస్ చూస్తే అంటే ఇది 15th ఏప్రిల్ 15th నుంచి స్టార్ట్ అయింది కదా, ఏప్రిల్ 15 నుంచి జరుగుతుంది। ఆల్రెడీ ఒక 7 days అయింది। 7 daysలో మనం చేసిన ఇది చూస్తే అరౌండ్ 15% చేసి ఉన్నాం, ఇంకా 85% మనకు పెండెన్సీ ఉన్నాయి। కొన్ని జిల్లాలు చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ పల్నాడు, అనకాపల్లి, మాన్యం, అదేవిధంగా సత్యసాయి, అల్లూరి సీతారామరాజు, ఈస్ట్ గోదావరి, దే హ్యావ్ కవర్డ్ మోర్ దెన్ 50% ఆల్రెడీ కంప్లీట్ చేసి ఉన్నారు। పల్నాడు లాంటి డిస్ట్రిక్ట్ చూస్తే దే హ్యావ్ కంప్లీటెడ్ అరౌండ్ 80% కంప్లీట్ అయింది। సో ఇది మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది। మనం చూస్తే బాటమ్ 5లో ఉన్నాము, అంటే 24th పొజిషన్లో ఉన్నాము। సో ఇప్పుడు నెక్స్ట్ ఈ వీక్లో ఇది ప్రయారిటీ। సో మీకు 3 days మ్యాక్సిమం బై ఫ్రైడే నాటికి అందరినీ కూడా సచివాలయం స్టాఫ్స్ని పంపించి, ఇప్పుడు సీఎం గారు చెప్పారు ఎలా చేయాలి అంటే క్వాలిటేటివ్గా ఉండాలి, మీరు అక్కడే ఆఫీస్లోనే కూర్చొని చేయడానికి లేదు। అందరూ ఇక్కడ మళ్ళా మేడం గారు వచ్చినప్పుడు పెరగకుండా అందరూ నేను చెప్తాను, ఇది ఏం చేయాలా ఎలా చేయాలా మీరు నేర్చుకునే లోపు ఆ సర్వే డేట్ అయిపోతుంది। అందరు వినండి ఒకసారి, ఇది మన గవర్నమెంట్ మనమిత్ర అని ఒక క్యాంపెయిన్ మొదలుపెట్టింది। వాట్సాప్ గవర్నెన్స్ మీ అందరూ తెలిసే ఉంటుంది। వాట్సాప్ గవర్నెన్స్ అనేది చాలా కాలం మనకి నుంచి స్టార్ట్ అయి ఉంది। ఎవరన్నా కానీ దీంట్లో మనకి ఆల్రెడీ మనకి ఏదన్నా ఒక పిటిషన్, ఒక సమస్య ఉన్నప్పుడు దాని పరిష్కారం కోసం ఇప్పుడు దాకా అయితే పీజీఆర్ఎస్లో అర్జీ పెట్టడం, దాని ద్వారా పరిష్కారం పొందడం జరుగుతుంది। ఇప్పుడు ఈ వాట్సాప్ గవర్నెన్స్ లేకపోతే మనమిత్ర ఇది ఒక నంబర్ ఇచ్చున్నారు, అందరికీ తెలుసా? ఏం ఉండవరు జనార్దన్ ఐడియా ఉందా? ఓకే సరే, ఆ నంబర్లో చూడండి, ఆ నంబర్ చూసుకొని ఇప్పుడు 955 సరే చూడండి నంబరు
ఇక్కడ సరే, ఇక్కడ దీనికి చేయాల్సినంత ఏంటంటే మేడం గారు వచ్చిన తర్వాత కూడా అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈ మనమిత్ర క్యాంపెయిన్ ఇది ఆషామాషిగా చేయమాకండి దయచేసి. అక్కడికి వెళ్ళిపోయి ఆ ఫోటో ఇచ్చేసి ఆ పాంప్లెట్ ఇచ్చేసి ఫోటో కొట్టేస్తే సర్వే పూర్తి అయిపోద్ది. అది పెద్ద ఇష్యూ కాదు. నేను చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు నాకు కొన్ని మండలాలు చేస్తున్నారు. ఎస్ఆర్పాడు అయితే 72% చేశారు. అదేవిధంగా మద్దిపాడు కూడా 47% చేశారు. ఇవన్నీ చాలా చేస్తున్నారు. ఇక్కడ నేను చెప్పేది, మీ అందరూ చెప్పేది ఏంటంటే కమిషనర్స్కి అండ్ ఎంపీడీఓస్కి మీ స్టాఫ్ క్లియర్గా చెప్పండి. ఇది రేపు మళ్ళా ఇప్పుడు దాకా మన డిపిఓ గారు మీ అందరితో మాట్లాడారు ఐవీఆర్ఎస్ కాల్స్ గురించి. ఇదే విధంగా మనమిత్ర గురించి కాల్స్ వస్తే ఏదో కాకి ఉంచిపోయారు సార్ అని చెప్పే పరిస్థితి ఉండకూడదు. ఇక్కడ దయచేసి అందరూ వినండి ఒకసారి. దాంట్లో మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పాంప్లెట్లో ఉంది, క్లియర్గా ఉంది మనమిత్ర సంబంధించి. మీకు దాంట్లో ఆ పాంప్లెట్లో 3 ఇష్యూస్ ఉన్నాయి. 3 ఇష్యూస్ ఏంటంటే సైబర్ క్రైమ్ ఒకటి, ఒక పేజ్ అది ఒక పక్క సైబర్ క్రైమ్ ఉంటుంది, ఇంకొకటి త్రిపురాంతకం, ఇంకోది ఏముంటుంది సార్. ఒక సైడ్ ఏమో మనమిత్ర గురించి ఉంది సార్, ఇంకో సైడ్ ఏమో శక్తి యాప్ గురించి ఉంది సార్. శక్తి యాప్ లోనే సైబర్ క్రైమ్, ఇది సైబర్ క్రైమ్, శక్తి యాప్, మనమిత్ర, ఈ మూడు ఇష్యూలకు సంబంధించి ఆ పాంప్లెట్లో ఉంది. ఆ పాంప్లెట్లో వాళ్ళకి ఇస్తూ ఒక ఫోటో తీసుకుని వాళ్ళు అప్లోడ్ చేయాలి. కొన్ని తప్పులు జరుగుతూ ఉన్నాయి. యాక్చువల్గా అంతకుముందు ఈ జియో కోఆర్డినేట్స్ ప్రకారం వితిన్ 100 మీటర్స్లో ఉంటే మాత్రమే అది యాక్సెప్ట్ చేసేది. మళ్ళీ ఏదో దాన్ని రిలాక్స్ చేసి అంటున్నారు. మీ వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఎవరంటే వాళ్ళు వచ్చిన తర్వాత ఏదో ఒకటి కొట్టేయచ్చు కదా ఉద్దేశంతో ఎవరో ఒకటి ఇచ్చేయడం, దాన్ని మొత్తం రిపీటెడ్గా చేస్తున్నట్టున్నారు. అది జరగకూడదు. ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించేందుకు, విద్యార్థులు బాగా చదువుకునేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం చేపడుతుందని సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ తెలిపారు. చీమకుర్తి మండలం పల్లెమలి గ్రామంలో జెడ్పీ హై స్కూల్లో ఏపీ మిడ్ వెస్ట్ గ్రానైట్ వారి సేవా కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ 45 మంది విద్యార్థులకు సైకిల్స్ పంపిణీ చేశారు. స్థానికంగా పాఠశాలలో ఉన్న సమస్యలను ప్రధానోపాధ్యాయులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని రాగా అదనపు తరగతి గదుల నిర్మాణానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మిడ్ వెస్ట్ మేనేజర్ అంబడి శ్రీనివాసరావు, ఏపీఎండిసి డైరెక్టర్ నాతానియల్, ఎంఆర్ఓ బ్రహ్మయ్య, ఏఎంసీ చైర్మన్ మన్నం ప్రసాద్, మండల పార్టీ అధ్యక్షులు గొట్టిపాటి రాఘవరావు, గ్రామ పార్టీ అధ్యక్షులు కరిచేటి వెంకటేశ్వర్లు, అన్నమనేని రాఘవయ్య, బొమ్మల అంకయ్య, శ్రీనివాసరావు, వేల్పుల శ్రీనివాసరావు, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకి సైకిల్ ఇవ్వాల్సి వస్తున్నాం. శ్రీ వెండి వెంకటేశ్వర గారు, శ్రీ నారా గోపాలకృష్ణ గారిని కూడా ఆహ్వానిస్తూ వేదికగా రావాల్సిందిగా కోరుతున్నాం. మనకి దేవాలయంతో సమానం. ఎందుకంటే ఇక్కడ ఒకటి స్టూడెంట్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వంలో చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునేప్పటికీ ఎక్కువగా చదువే మన ఆస్తి. చాలా మందికి
అందరికీ ఆస్తులు ఉంటాయి, ఏంటిది పొలాలు ఉంటాయి, అయ్యాలు ఉంటాయి. బడుగు బలహీన వర్గాలకి చదువు ఆస్తి. ఎందుకంటే చదువు అంటే అది ఇక్కడ ఇలాంటి స్కూళ్ళకి వస్తే ఎవరైనా నేర్చుకుంటాం. ఆ ఆస్తులు వచ్చిన తర్వాత మనం చదివిపోయే వరకు ఆ ఆస్తి మనతోనే ఉంటుంది. మిగతా ఏదైనా చాక్లెట్లు ఎవరైనా తీసుకోవచ్చు, భూములు పక్కలకు అమ్మేసుకోవచ్చు. కానీ మన జ్ఞానము, మన చదువు అనేది మనతోనే వస్తే మనకి ఆస్తి. బాగా చదువుకొని ఎన్ని ఇబ్బందులు ఉన్నా స్టూడెంట్స్ అనేవాళ్ళు ప్రభుత్వ స్కూల్లో చదువుకొని మంచి ఉద్యోగాలు తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. వస్తున్నాయనే విషయం గుర్తు పెట్టుకోవాలి. సో అందుకని ఎవరెంత కష్టం, ఎంత బాగా చదువుకోవడానికి మీ మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఎంత బాగా చదువుకుంటే మీరు జీవితంలో అంత పైకి వెళ్తారు. ఏదైనా ఉద్యోగాలు వచ్చి మీకు ఉద్యోగాలు వస్తే మీ అన్నదమ్ములు, మీ తల్లిదండ్రులు, మీ చుట్టాలందరూ కూడా బాగుపడతారు. అందుకని ఇక్కడ విచ్చేసిన ప్రభుత్వ స్కూళ్ళలో పనిచేసే విద్యార్థులకు అందరికీ నేను మరీ ముఖ్యంగా చెప్తున్నాను. గట్టిగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ బాగా చదువుకోవాలని మరి కోరుకుంటున్నాను. ఈ మిడ్రస్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమంలో బైసికల్స్ ఒక 45 ఇక్కడ ఇవ్వటం చాలా సంతోషకరమైన విషయం. ఒకటి మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే, ప్రభుత్వ పాఠశాలలు ఈ మధ్య చాలా బాగా ఉన్నాయి. మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ స్కూల్ చూస్తామంటే మంచి కాంపౌండ్ వాళ్ళు, ఆడుకునేదానికి స్థలము, దాని తర్వాత మంచి క్వాలిఫైడ్ టీచర్స్, ఇలాంటివన్నీ ఉన్నాయి. సో ఏంటిదంటే మనం అన్నిటికన్నా ఎక్కువ చదువు చాలా ముఖ్యం. ఇప్పుడు చాలా మంది అంటారు అసామర్థ్యం టీకోడు అని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. అంటే అసామర్థ్య సోషల్ ఈక్వాలిటీ కావాలని. అన్నిటికన్నా ముఖ్యమంటే సమాజంలో సోషల్ ఈక్వాలిటీ అంటే సమానత్వం కావాలంటే అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటిదంటే ప్రభుత్వ పాఠశాలలు చాలా బాగుండాల. ప్రైవేటు పాఠశాలకి ప్రభుత్వ పాఠశాలకి వ్యత్యాసం చాలా తక్కువ ఉంటేనే సోషల్ పొగాకు రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. మంగళవారం ఉదయం ఒంగోలులోని పొగాకు వేలం కేంద్రాన్ని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా పొగాకు కొనుగోళ్ల గురించి బోర్డు అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొనుగోళ్లలో ఎదురవుతున్న ఇబ్బందులు, ధరల గురించి రైతులు, రైతు సంఘ నాయకులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ ఎక్కువగా నో బిడ్లు వస్తున్నాయని, దీనివల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. కర్ణాటకలో పొగాకు కొనుగోళ్లు ముగిశాయని, ఈ నేపథ్యంలో ఇక్కడ కొనుగోళ్లను వేగవంతం చేయాలని అన్నారు. లో గ్రేడ్ ఎక్కువగా తిరస్కరణకు గురవుతున్నాయని, ఈ విషయంలో రైతులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. నో బిడ్లు, ధరల గురించి కొనుగోలుదారులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి తగు నిర్ణయం తీసుకుంటామని అన్నారు. గతంలో కూడా ధరలు లేని పరిస్థితుల్లో తమ ప్రభుత్వం రైతులకు అండగా నిలబడిందని అన్నారు. ఇప్పుడు కూడా రైతులు నష్టపోకుండా అన్ని విధాలా ఆదుకుంటామని అన్నారు. వచ్చినప్పుడు వాళ్ళు మంచి ఫోటో ఆరాం గారు రిటైర్మెంట్ మంచి ఫోటో వస్తుంది. ఆలిట బాగోస్ ఇంకా ఉన్నారు సార్. మీరు రైతులు గైడ్ చేయాలి కదా, తేవటం పోవడం చెప్తున్నాం సార్. ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా చెప్తున్నాను. దాంట్లో నేను దాదాపు 40% నో బిడ్ అవుతున్నట్టుంది కదా. అవును సార్, అవుతున్నాయి. బట్ ఏంటంటే జనరల్గా మనకి ఇంతకుముందు పోస్టర్ అలవాటు లేనప్పుడు 1 to 10 పిక్స్ వచ్చి ఆ సీరియల్ వచ్చినప్పుడు ఎప్పుడు ఇబ్బంది రాలేదు. ఈ పోస్టర్ అలవాటు పోయినప్పుడు 1 to 8 పిక్స్ ఏమో పోస్టర్లు వెళ్ళిపోతుంది. అవి తేవడానికి ఎవరు ఇష్టపడలేదు. ఎందుకంటే యాంటిసిపేటింగ్ మోర్ ప్రైసెస్. ఇప్పుడు ఈ వచ్చేది లో గ్రేడ్ లైన్ వస్తాయి సార్. లాస్ట్ 2
ఆటోమేటిక్గా అయ్యే చేస్తున్నారు. ఈ క్లోజ్ అయ్యేదాకా ఇది అవ్వలేదు. లాస్ట్ సార్ ఓవరాల్ చూస్తే ఈ రోజు కూడా లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే 30 యావరేజ్ ఎక్కువ. కానీ అయినప్పటికీ కూడా నో బిడ్స్ ఇష్యూ బాగా ఎక్కువగా ఉంది ఫార్మర్స్కి. విషయం ఏంటంటే మనం రెగ్యులర్గా నోట్ చేస్తున్నాం. అందరూ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి, ఇండివిజువల్ ఫార్మర్స్ నెంబర్స్ ఉన్నాయి, రిలేషన్ అందరూ గైడ్ చేస్తున్నాం. ఏం చెప్తున్నాము, అడుగుతుంది నెంబర్ తెచ్చుకోండి మూవ్ అవుతాయి చెప్తున్నాం. కానీ పోస్టర్ ఎత్తుకున్నాయి సార్, ఇప్పుడు బయటికి రాలేదు. సో ఆటోమేటిక్గా అవి రావట్లేదు. ఇంట్లో ఏమున్నాయి అయ్యే వస్తుంది, అవి మూవ్ కావాలి. సార్ ఈ గ్రేడ్ అసలు మూవ్ అవుతుంది. మనం మూవ్ అయ్యేటప్పుడు తీసుకుంటే ఇంకా ఆ కాంపిటీషన్ మీద ఇంకా తీసుకొచ్చి చేసకపోతే 2 కేజీలు లెస్ వస్తుంది. కానీ వాళ్ళు ముందు రోజు వచ్చి చూసుకొని తెచ్చుకుంటే బాగుంటుంది. కొంచెం నాకు ఒక్క నిమిషం ఇది ఎప్పుడైందంటే చెప్పలేదు సార్. నో బిడ్ ఇది 70 నో బిడ్ నమోదైంది సార్. ఎందుకు 80 అంటారు 80 షూటింగ్ పట్టారు. ఏం సార్ మీరు కూడా కొంటున్నారేంది? మీరు కూడా కొంటున్నారేంది? ఏదో ఒక రేటు కొట్టండి. 350 వేయండి ఆర్ఎం గారి లెక్కలో. సార్ ఇప్పుడు మంత్రి గారు వచ్చారనన్నా 10 రూపాయలు పెంచారు లేదా? అదే రేటా? ఇంకా ఆయన వచ్చిన ఉపయోగం ఉంది. అయితే అదే రేట్ అయితే ఇవ్వాలని వేయండి. పొగాకు ఎక్కువగా నో బిడ్డింగ్ జరుగుతుందండి. రైతులు కష్టపడి ట్రాక్టర్లో తీసుకొచ్చుకుంటున్నారు, మళ్ళీ వెనక్కి పంపిస్తున్నారు. 40% పైగా నో బిడ్డింగ్ జరుగుతుంది. రైతులు బాగా ఇబ్బంది ఉంది. ఈరోజు కర్ణాటకలో మార్కెట్ కూడా ముగిసింది. రైతులు అపరాధ రుసుం లేకుండా ఎక్కువ సాగును కొనుగోలు చేయమన్నారు. అది ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంతకుముందు రైతులకు ఇబ్బంది అయినప్పుడు ఆ రోజు దామచల నారాయణ గారు మంత్రిగా ఉన్న సమయంలో మార్కెట్ ద్వారా కొనుగోలు చేశాం. పోయినసారి 14,000 రైతులకు ఇబ్బంది వస్తే ఎన్డీఏ ప్రభుత్వంలో 2,000 రూపాయలు అదనంగా కేంద్రం నుంచి 1,500 రూపాయలు ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛందంగా 500 రూపాయలు ఇచ్చి రైతులను ఆదుకుంది కూడా మా ప్రభుత్వమే. ఈరోజు కూడా మార్కెట్ రేట్లు బాగానే ఉన్నాయి, కానీ నో బిడ్డింగ్ వస్తుంది. లో గ్రేడ్కి సమస్య ఉంది. నేను ఇప్పుడే కలెక్టర్ గారికి చెప్పాను. ఇక ఈడీ టొబాకో బోర్డు కొత్త నేను ఫోన్లో మాట్లాడడం జరిగింది. బయ్యర్స్ తోటి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి కొనుగోలు చేయమన్నాం. కొన్ని కంపెనీలు ఆశించిన స్థాయిలో గతంతో పోల్చుకుంటే తక్కువ స్థాయిలో కొనుగోలు చేస్తామన్నారు. ఆ కొనుగోలు కూడా శాతం పెంచాలనేది నేను ఈడీ బోర్డు అధికారులు ఆర్ఎంకి సూపరింటెండెంట్ చెప్పాను, ఈడీ గారికి కూడా చెప్పానండి. ఏదైనా పొగాకు రైతులకు నష్టం జరగకుండా ఆడుకోవడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. గతంలో కూడా మేము చేసిన చరిత్ర ఉన్నాయి. గతంలో ఒక ప్రభుత్వం కొనుగోలు చేసిన లో గ్రేడ్, కానీ అప్పుడే అమ్ముకోకుండా వాళ్ళు వ్యాపారవేత్తల్లాగానే వచ్చే నెక్స్ట్ సీజన్లో అమ్మటం వల్ల రైతులు ఆ సంవత్సరంలో వచ్చినటువంటి లో గ్రేడ్ కొనుగోలు లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇవన్నీ మర్చిపోయి ప్రభుత్వాల మీద నిందలేయడం సరికాదని చెప్పి వారికి హితవు చెప్తున్నాను. పొగాకు రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, వారికి మద్దతు ధర కల్పించాలని సత్తెనతులపాడు నియోజకవర్గ సమన్వయకర్త మాజీ మంత్రి మేరుగు నాగార్జున రెడ్డి డిమాండ్ చేశారు. మద్దిపాడు మండలం వెల్లంపల్లిలోని పొగాకు బోర్డును పొగాకు రైతులు మరియు వైసీపీ నాయకులతో కలిసి సత్తెనతులపాడు నియోజకవర్గ సమన్వయకర్త మాజీ మంత్రి మేరుగు నాగార్జున సందర్శించారు. పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను, గిట్టుబాటు ధరలు లేక రైతులు పడుతున్న ఇబ్బందులను స్వయంగా తెలుసుకుని వెల్లంపల్లిలోని పొగాకు బోర్డులోని వేలం కేంద్రం వద్ద పొగాకు చెక్కులను పరిశీలించారు. వారికి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని, ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడి రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో సత్తెనతులపాడు నియోజకవర్గంలోని రైతులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఏల్ బైక్ ఎక్కింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ విధంగా కొన్నారో ఆ విధంగా రైతులను ఆదుకోవాలా? వర్ధిల్లాలి రైతు యొక్క పక్షపాతంలో ప్రభుత్వం మొండి వైఖరి, ప్రభుత్వం మొండి వైఖరి, ప్రభుత్వం మొండి వైఖరి ఆదుకోవాలి. ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి రైతుని రైతులు ఆదుకోవాలి. మార్కెట్ ధర కొనిపించాలా, గిట్టుబాటు ధర కల్పించాలా, ఆత్మహత్యలు ఆపాలా, ఆత్మహత్యలు ఆపాలా. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రైతు, ఏ పంట వేసుకున్న రైతు సుభిక్షంగా లేడు. ప్రతి రైతు విలవిల్లాడిపోతా ఉన్నాడు, నష్టాల ఊబిలో కూరిగిపోతా ఉన్నాడు. ఇంతకుముందు వరి వేసుకున్న రైతు పండిన పంట అమ్ముకునే స్థితిలో లేకుండా పోయాడు. దాని తర్వాత మిర్చి వేసుకున్న రైతులు ఇప్పటికీ అలో లక్షణ అంటా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చి యార్డుకు వచ్చి మిర్చి రైతులను ఆదుకోవాలని చెప్తే వెంటనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాసి కేంద్ర అగ్రికల్చర్ మినిస్టర్కి మేము మద్దతు ధర 11,000 పెట్టి కొంటానని చెప్పారు. చెప్పిన రోజులైంది, దాన్ని గాలికి వదిలేశారు. అలాగే మినుములు, పెసలు, ఈ ప్రాంతంలో అయితే శనగలు లేకపోతే మొక్కజొన్న ఏ పంట వేసిన రైతు కూడా మేము ధైర్యంగా వ్యవసాయం చేసుకుంటానికి అవకాశం లేదనే పరిస్థితిలో ఉన్న తరుణంలో పర్టికులర్గా అప్లాంట్స్లో ఎక్కువ పొగాకు మీద బ్రతికే రైతు, కౌలు రైతు, కూలి రైతు ఉన్నాడు. ఈరోజు వాళ్ళ పరిస్థితి ధైర్యంగా ఉంది. వాళ్ళని చూస్తే కళ్ళంటే నీళ్లు వస్తూ ఉన్నాయి. రైతుల దగ్గరకు మేము వెళ్ళేప్పుడు నాతో అంత రైతుల నాయకులు ఉన్నారు. వారి యొక్క ఆలోచనలు వింటే అయ్యో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తా ఉన్నాడు. వ్యవసాయం పండుగలాగా చేయాలి తప్ప వ్యవసాయం దండుగలాగా చేయకూడదు. వ్యవసాయాన్ని దండుగలాగా తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబుని అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఇక్కడ పార్టీలు వద్దు, మేము పార్టీలు చూస్తారా, అందరూ రైతులు మాకు కావాలి. రైతు సుభిక్షంగా ఉంటే ఆ ఇల్లు, ఆ ప్రాంతము, ఆ ఏరియా బాగుంటుంది. రైతు అనేవాడు సంతోషంగా ఉంటే పేదలకు ఉపయోగాలు జరుగుతాయి. అందుకనే రైతు ఏ పార్టీలో రైతు అయినా న్యాయంగా బ్రతకాలని ఒక ఆలోచనే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. మేమంతా కూడా ఈరోజు పొగాకేసుకున్న రైతుల దగ్గరకు వస్తే వాళ్ళ బాధలు, వాళ్ళ మాటలు వింటా ఉంటే కళ్ళంటే నీళ్లు వస్తూ ఉన్నాయి. పోయినసారి క్వింటాళ్ళు 36,000 పైగా అమ్మారు, 38,000 పైగా అమ్మారు. ఈ ప్రాంతంలో రైతు చాలా ధైర్యంగా చేసుకొని బ్రతికి ఈ వ్యవసాయం చేసుకోవచ్చు అని చెప్పి
వదిలేశారు. రైతు 3 సార్లు నీటి మీద ఆధారపడేస్తే అవి బ్రతికితే ఖర్చులు పెరిగిపోతే దిగుబడి తగ్గితే అవి ఈ రోజు ఇక్కడ తీసుకొని వస్తే కొనే నాదులు లేకపోవడానికి ఎందుకు ప్రభుత్వం స్పందిస్తుందో చెప్పమని అడుగుతా ఉన్నా. నిజంగా చాలా బాధతో మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు 2000 దరిదాపు 230 రూపాయలు కొంటామని చెప్పి కూడా కొనకుండా వేలు వదిలేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎంత రేటు ఉంది, రైతు ఎంత ధైర్యంగా అమ్ముకున్నాడు, ఎంత నిబ్బరంగా బతికాడు, ఈ రోజు ఎందుకు పంటలేదు, ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదు అడుగుతా ఉన్నాం. మా టైంలో పొగాకు రైతులు వచ్చి అయ్యా మేము వ్యవసాయం చేసుకుంటున్నాం, పొగాకు చేసుకుంటున్నాం, మాకు మద్దతు ధర లేదు, మాకు నష్టం వస్తా ఉంది, మమ్మల్ని ఆదుకోమంటే ఒకప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే మేము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతాంలే అని ఒక ఉత్తరం రాష్ట్రం వదిలేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు, ఆయన అట్లా చేయలా. కేంద్ర ప్రభుత్వాన్ని మీరు కొంటే కొనండి, మీరు కొనకపోతే రాష్ట్ర ప్రభుత్వమే కొని రైతులు ఆదుకుంటారని చెప్పి 200 కోట్ల పైగా వెచ్చించినటువంటి పరిస్థితి కానీ ఈ రోజు ఎందుకని స్పందిస్తలేదు? దానికి నిరసనగా ఇక్కడ ఉన్నటువంటి మొత్తం రైతులకు సపోర్ట్గా నా నిరసన కింద కూర్చొని ఈ ప్రభుత్వం దిగిరావాలా, ఈ ప్రభుత్వం తొలగిరావాలా, ఈ ప్రభుత్వం రైతులు ఆదుకోవాలా. బయట నుంచే రైతు ఈ రోజు బాగా డబ్బులున్న రైతులు కాదు, కూలి చేసుకునే వాళ్ళు కౌలుకేసుకుంటారు. వాళ్ళు భార్య మెళ్ళలో పుస్తులు తాకట్టు పెట్టొచ్చి ఈరోజు వ్యవసాయం చేస్తే వాళ్ళు ఈరోజు ఆత్మహత్యలు, ఎన్ని ఆత్మహత్యలు జరుగుతాయో, ఎంతమంది పొలాల్లో పొగలాకు తగలేసుకుంటున్నారో కూడా మీ అందరికీ తెలియటం లేదని అడుగుతా ఉన్నాం. అందుకనే బర్రీకి సంబంధించి కానీ ఏ పంట వేసినా, పొగాకులో ఏ రకం వేసిన రైతు కూడా సుభిక్షంగా లేడు, అన్యాయం అయిపోతా ఉన్నాడు. ఈ రోజు వెంటనే ప్రభుత్వం స్పందించాలా? గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా మీ మంత్రుల్ని గ్రౌండ్ లెవెల్ పంపండి, అధికారులు గ్రౌండ్ లెవెల్ పంపండి, ఎన్యూమరేట్ చేయించండి, పరిస్థితి గమనించమని చెప్పండి, తక్షణమే స్పందించండి. ప్రభుత్వం తక్షణమే ఈ యొక్క పొగాకు రైతుల యొక్క పొగాకుని మార్కెట్ ద్వారా ప్రభుత్వ సంస్థల ద్వారా కొనాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకనే ఈ రైతుల మద్దతుగా మాతో పాటు మరి రైతు సంఘ నాయకులు ఉన్నారు, పెద్దలు చాలా మంది అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. వాళ్ళందరి సహకారంతో తప్పకుండా ఈ ప్రభుత్వం దిగిరావాలని, రైతులకు అండగా ఉండాలని నా నిరసన తెలియపరుస్తా ఉన్నా. అనీమియా లేని జిల్లాగా ప్రకాశం జిల్లాను తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. పౌష్టికాహార పక్షోత్సవాల ముగింపు సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన ర్యాలీలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పాల్గొన్నారు. బాల్యం చాలా విలువైందని, పుట్టిన ప్రతి బిడ్డ ఆరోగ్యంగా జీవించాలన్నదే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని అన్నారు. ఆరోగ్యమైన జీవితాన్ని పిల్లలకు అందించే లక్ష్యంతో జిల్లాల్లో శిశు మాతృ మరణాలు తగ్గించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ప్రకాశం జిల్లాలో బాల్య వివాహాలు ఎక్కువగా ఉన్నాయని, బాల్య వివాహాలను అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. వీటన్నిటినీ సమీకృతం చేసి రోజుకొక అంశంతో ఈ నెల 8వ తేదీ నుండి 22వ తేదీ వరకు పౌష్టికాహార పక్షోత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. దగ్గర హాస్టల్ బాగుపడింది. ప్రోగ్రామ్స్ వచ్చాయి ఇక్కడికి. ఇంతకుముందు కలెక్టర్ ఆఫీస్కి వచ్చేవాళ్ళు, ఎలిమెంటరీ వెళ్ళినా కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే గత చార్టు పిల్లలకు పాలించుకోవడానికి తల్లులకి చార్టుగా ఒక రూమ్ పెట్టారు. అదే దీంతో పాటు ఉన్నటువంటి తల్లులకి గర్భవతులు కూడా కూడా పని ఉండేది, అంత పని రాదు. మనం ఇచ్చినా కానీ చార్ట్ కావాలి.
నేను నా పోషకాహారం పట్ల శ్రద్ధ వహిస్తానని ప్రతిరోజు నేను తినే ఆహారంలో శక్తి మాంసం తగినంత ఉండే వాటినే తింటానని కృత్రిమ రంగులు రసాయనాలు అధిక ఉప్పు ఉపకాయానికి లేదా ఇతర అనారోగ్యాలకు మూలమని పోషకాహార ఆవశ్యకత మరియు రొమ్ము క్యాన్సర్ అరికట్టు గుర్రు పాలు బిడ్డకు బలం వ్యాధి నిరోధక అరిమూల గర్భస్థ శిశువుకు కావాలి అమ్మా నాన్న ఆదరణ బంగారు బిడ్డ కావాలంటే వీటి అమ్మని తయారు చేద్దాం చిన్నారికి కావాలా కట్టేతో దూర డబ్బా పాలు చేతుకు చిల్లు అమ్మ పాలు అందరమే ప్రేమ పంచితే తల్లిదండ్రులు ప్రేమని పంచుతారు పిల్లలు తల్లి పాలు బిడ్డకు పట్టు రొమ్ము క్యాన్సర్ అరికట్టు ముర్రు పాలు బిడ్డకు బలం వ్యాధి నిరోధక అరిమూల గర్భస్థ శిశువుకు కావాలి అమ్మా నాన్న బాలింతకు అత్యంత కీలక చిరుధాన్యాలను మరువద్దు ఆరోగ్యానికి అరమద్దు ప్యాకెట్లో అమ్మే చిరుతుంది ఆరోగ్యాలను చేయకండి. ఈరోజు చాలా సంతోషం, ఎందుకంటే బాల్యంలో చాలా విలువైంది. ఈరోజు బాల్యంలో శిశు మరణాలు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది, మాతృ మరణాలు తగ్గించుకోవాల్సిన విషయం ఉంది. కూడా మన జిల్లాలోకి వచ్చేలాకే వీటితో పాటు బాల్య వివాహాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇవన్నింటినీ కూడా మనం ఒక సమీకృతంగా తీసుకొని ఈ కార్యక్రమాలు ఏదంటే పోషణ పహాడ్ కింద పట్టవాడి కింద మన కార్యక్రమాలు తీసుకుంటున్నాం. జిల్లాలో రోజుకొక థీమ్తో గ్రామ స్థాయి వరకు కూడా కార్యక్రమాలు తీసుకుంటున్నారు. దీనిలో పిల్లలకి తల్లిపాలు శ్రేయస్కరం అనేది, తల్లిపాలు ఎక్స్క్లూజివ్ తల్లిపాలు మాత్రమే పట్టాలని, ఆ తర్వాత వచ్చేసరికి వీనింగ్ చేసుకోవటం, ఆ నెక్స్ట్ వచ్చేసరికి పిల్లల్లో మొదటి 1000 రోజులు వాళ్ళు పాల నుంచి ఆహారంలోకి మారిన తర్వాత భోజనంలోకి కావాల్సినటువంటి న్యూట్రిషన్ ఏది ఇవ్వాలి అనే మీద అవగాహన కల్పిస్తూ దీనికి సంబంధించినటువంటి టెక్నాలజీని కూడా అంగన్వాడీ కేంద్రాలకి మనం అందజేస్తాం. ఎందుకంటే పిల్లల్లో వికాసాన్ని గుర్తించడం కోసం ఇది శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. దీంతోపాటు కామన్గా వచ్చేయండి క్వాషియార్కర్, మెరాస్మస్, ఎనీమియా ఈ 3 వ్యాధులను కూడా గుర్తించి వాటికి చికిత్స అందే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఎనీమియా రహిత జిల్లాగా తీసుకురావాలనేది లక్ష్యం. ఈ లక్ష్యాన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. దీని విషయంలో అధికారులు, ముఖ్యంగా మెడికల్ అండ్ హెల్త్, ఐసిడిఎస్ డిపార్ట్మెంట్స్, అదేవిధంగా స్కూల్కి వచ్చే పిల్లలు ఉన్నారు కాబట్టి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ 3 కూడా కీలక భూమిక పోషించాలి. దీని విషయంలో మనకి ఇక్కడే బ్రెస్ట్ ఫీడింగ్ అంటే ప్రభుత్వ కార్యాలయంలోకి వచ్చినటువంటి తల్లికి బిడ్డకు పాలు ఇచ్చేదానికి కావాల్సినటువంటి ప్రైవసీ కోసం రూమ్ ఏర్పాటు చేయడం చాలా మంచి పరిణామంగా భావిస్తున్నాను. ఇదే విధంగా దీన్ని ఎక్కడైతే ఎక్కువ మంది మహిళలు వచ్చేటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ కావచ్చు, ఇంకెక్కడ కార్యాలయాల్లో కూడా ఏర్పాటు చేసే విధంగా కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను వారికి కూడా సూచిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ వారికి కూడా నేను అభినందన తెలియజేసుకుంటూ, ప్రతి పుట్టిన బిడ్డ కూడా ఎవరు కూడా పైకి రావాలి, ఎదగాలి, అన్ని విధంగా ప్రజలు కావాలి సంకల్పం. ఏ ఒక్కరూ కూడా మధ్యలో వారు నష్టపోకూడదు, సమాజం నష్టపోకూడదు. వాళ్ళకి కావాలి మనం చేయగలిగింది ప్రివెంట్ చేయగలిగింది పోషకాహార లోపం లేకుండా మనం చేయగలిగి ప్రభుత్వం కూడా చాలా చర్యలు తీసుకుంటా ఉంది వీటి అదేవిధంగా ప్రజల్లో కూడా అవగాహన పెరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ చూపుతా ఉన్నారు. కానీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా మరీ రిమోట్ ఏరియాస్, అదేవిధంగా ట్రైబల్ ఏరియాలో ఈ సౌకర్యాలని మనం పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. జిల్లా యంత్రాంగాన్ని మనస్ఫూర్తిగా కలెక్టర్ గారిని, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారిని, పీడీస్ని పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమం విజయవంతం చేసుకోవడానికి చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడ ఇంకోటి బాలల వికాస కేంద్రాన్ని కూడా ఒకటి ఏర్పాటు చేసారు. దానిలో ఒక 5 మెంబర్స్ టీమ్ తోటి అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ఏర్పాటు చేసి వాళ్ళ హక్కుల కోసం, సంరక్షణ కోసం వాళ్ళలో
పరివర్తన తీసుకోవడం కోసం ఇది ఏర్పాటు చేయడం కూడా అభినందించదగ్గం. కలెక్టరేట్కి వచ్చినటువంటి వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు వీలైనంతకి కేంద్రాలను కూడా సందర్శించి వీటికి సంబంధించిన సమాచారాన్ని గ్రామాల్లో కూడా షేర్ చేసుకోవాలి. ముఖ్యంగా నేను మీడియాను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎక్కడ మనం నెగిటివ్ న్యూస్ ఎతికే కన్నా కూడా ఇలాంటి సమాజానికి ఉపయోగపడే పాజిటివ్ అంశాలను కూడా మీడియాలో కొంచెం ఫ్రీక్వెంట్గా మీరు వాటిని మీరు ముద్రించడం లేకపోతే టెలికాస్ట్ చేయడం మంచిదని చెప్పేసి మీడియాను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. పోషణ్ పక్వాడా మన ప్రకాశం జిల్లాలో ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 22 దాకా మనం ప్రతిరోజు కూడా ఒక్కొక్క థీమ్ తీసుకుని జరుపుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ముగింపు కార్యక్రమం, దానికి గౌరవ మన డిస్ట్రిక్ట్ మినిస్టర్ స్వామి సార్ రావడం, అదేవిధంగా గౌరవ ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్స్ మేయర్ కూడా ఈరోజు పాల్గొవడం చాలా సంతోషం. దీనికి ముఖ్య ఉద్దేశం ఫస్ట్ 1000 days పిల్లలు పుట్టి ఫస్ట్ 1000 days వారికి ఒక హెల్త్ ఎటువంటి ఆహారాలు ఇవ్వాలి, బ్రెస్ట్ ఫీడింగ్, దాని గురించి ప్రజలకు ఒక అవగాహన కల్పించడం, అదేవిధంగా ప్రెగ్నెంట్ లేడీస్, లాక్టేటింగ్ మదర్స్, అడోలసెంట్ గర్ల్స్ వారు అందరూ కూడా హెల్త్ పైన ఒక అవగాహన ప్రజలకు కల్పించాలి. దాన్ని ఉద్దేశంగా పెట్టుకుని అదేవిధంగా ఒక హెల్దీ హీటింగ్ హ్యాబిట్స్ దాని గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, ఈ మూడుని ముఖ్య ఉద్దేశంగా పెట్టుకుని ఈ పోషణ్ పక్వాడా అనేది జరుపుకోవడం జరిగింది. ఇన్ని విలేజెస్లో విలేజ్ హెల్త్ శానిటేషన్ అండ్ న్యూట్రిషన్ డే మాతా శిశు సౌభాగ్య దినంగా జరుపుకోవడం జరిగింది. సో దాని ద్వారా ప్రజలు అందరికీ కూడా ఒక మంచి అవగాహన, పోషకాహారం గురించి ఎలా తినాలి, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ముఖ్యంగా ప్రెగ్నెంట్, లాక్టేటింగ్ అండ్ అడోలసెంట్ గర్ల్స్, అదేవిధంగా చిన్నపిల్లలు. మన జిల్లాలో ఒక 927 శామ్ పిల్లలు ఉన్నారు. వారు అందరికీ కూడా హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక టెస్టింగ్ చేయించి వారికి మెడికల్ ఎన్ఆర్సి దాంట్లో ఎక్కువ పోషక లోపాలం ఉన్న పిల్లల్ని గుర్తించి ఎన్ఆర్సీకి రెఫర్ చేయడం జరిగింది. ఇవి కూడా మన జిల్లాని ఒక అనిమియా ముక్త్ ప్రకాశం జిల్లాగా చేయడానికి కంటిన్యూస్గా అందరు కోఆపరేషన్తో చేయడం జరుగుతున్నది. సెంటర్ కూడా మన ప్రకాశం కలెక్టరేట్లోనే. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించేందుకు, విద్యార్థులు బాగా చదువుకునేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం చేపడుతుందన్న సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్. పొగాకు రైతులను అన్ని విధాలా ఆదుకుంటామన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి. పొగాకు రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, వారికి మద్దతు ధర కల్పించాలన్న సంతనూతలపాడు నియోజకవర్గ సమన్వయకర్త మాజీ మంత్రి మేరుగు నాగార్జున డిమాండ్. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.